అదేమిటండి, పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి అలా ఏడుస్తున్నారేమిటి? ఏమైందండి తాతయ్య? ఏమిటమ్మా? ఏమిటోనండి ఇలా బాధపడిపోతున్నారు? రే ఆపరా అప్పు, అసలు సంఖ్యలు ఏమిటి శోకాలు? నా బొంద కాసేపులో సొంతగా సంతాపం కూడా తెలుపుకోనివ్వరు. ఎన్నికట సంతాపం? ఇంట్లో అందరం హాయిగా పిరుగురాళ్ళలాగా తిరుగుతుంటాను. మన గురించి కాదు, మిలిటరీలో చనిపోయిన మన కిట్టు మావయ్య గురించి. ఇవాళ అమర జవాన్లో సంస్మరణ దినం. తాతయ్య గారు చాలండి, పిల్లలు తడుచుకుని బిక్కమొహాలేసి కూర్చున్నారు. పాఠాలు మొదలు పెట్టండి. నువ్వే నా దగ్గర పాఠం చెప్పించుకోనక్కర్లేదు, వెళ్ళిపో. అక్కడ స్కూల్లో నేను పాఠం చెప్తూనే ఉన్నాను, నువ్వు తురుమని వెళ్ళిపోతావా? అంత ఆలస్యమా? తప్పే మాస్టారు, ఇంకెప్పుడు చేయదు, క్షమించండి. నువ్వు కాదు దాని మాట్లాడి. ఏమిట్లా మాట్లాడేది? ఇందాక నుంచి చూస్తున్నాను వెధవగాండ్రింపులు నువ్వును. ఏమిటమ్మా, ఎందుకు వెళ్ళిపోయావు? ఎప్పుడు వెళ్ళిపోయావు? బెల్లు కొట్టేశారు తాతయ్య గారు, అప్పటికి కాసేపు ఆగాను. అన్నయ్యని మరి ఇంటికి తీసుకురావాలి కదా, అందుకని వెళ్ళి కొడితే వెళ్ళిపోవడమేనా? అసలు బెల్లం కొట్టేదే వెళ్ళిపోవటానికి. ఆ వెధవ కళ్ళు తుడుచుకుని వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పాడు. వెళ్ళమ్మా. నా స్టూడెంట్స్ మీద కూడా నన్ను కోప్పండి ఎవరో. సంతాపం తెలిపిస్తే తప్పు, సంతోషం కనపడితే తప్పు, క్రోధం వెళ్ళిపోతే తప్పు. అబ్బా ఇక ఈ కొంపలో భావస్వాతం వచ్చింది. I'm sorry, I don't want any more explanations. I sent a telex confirming this program and you acknowledged it, didn't you? Yes, madam. Yes? Yeah. Then what's the problem? I want 5 more double bedrooms by this evening, okay? Okay. 5 more rooms. Okay, madam. That's all right? And quickly. గుడ్ మార్నింగ్. Good morning. ఎవర్రా శివ, శివటపాకెలా వెళ్ళిపోతుంది? ఇవాళ ఒక టూరిస్ట్ బస్తో వచ్చింది. నీకంటే చాలా కాస్ట్లీ గైడ్, మిస్ జ్యోతిర్మయ్. లోకల్ గైడ్ గా నేను పరిచయం చేయనా? ఇక గైడు లేదు బైడు లేదురా. ఒరే శివ, నువ్వు కానీ నాకు సాయం చేయకపోతే ఇక పెట్టి బేడ పట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోవాలరా శివ. ఎందుకు? ఏం లేదు, ఆ గుడ్డివాడు లేడు హరి, వాడేమో నా పొట్ట కొడుతున్నాడు, నువ్వే వాడి పొట్ట కొట్టాలరా. ఏం చేయాలరా? ఏం లేదు, నీ డ్రమ్స్ కి వాడి ఫ్లూట్ కి పోటీ, కాంపిటీషన్. వాడిని ఎలాగోలా నేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపుతాను. ఎలాగో మనమే గెలుస్తాం. ఒప్పందం ప్రకారం వాడి ఊరు వదిలి వెళ్ళిపోవాలి, మనం ఈ రాజ్యం వెళ్ళేయాలి, ఈ ప్రాంతానికి మనమే ఏకైక గైడింగ్. ఓకే చేస్తావా? ఓకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం కుదరదు. మీరు కాదయ్యా, హరిని చెప్పమనండి. నేను పిరికి వాడిని, ఈ పందెంలో నిలబడలేనని మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఆ మాట నేను అనలేదుగా. పోనీ ఇప్పుడాను. అతను ఎలా అంటాడయ్యా? నువ్వు ఇలా రెచ్చగొడుతుంటాను. నేనే రెచ్చగొట్టాను. కాకపోతే ఏంటి, మీరేమో మంటలు పెడతారా? దాంట్లో పెట్రోల్ పోస్తారా? ఆ మంటలు పైకి కిందకి లేస్తుంటే దానికి దగ్గరగా వాయించాలా? మా సేమని వాయించట్లేదు. అతనైతే చూసి వాయిస్తాడు, మా హరికి ఎలా సాధ్యం అవుతుంది? నేను అదే అంటున్నాను, సాధ్యం కాదని చెప్పమనండి, మాట్లాడకుండా వెళ్ళిపోతాను. అన్నయ్య మనకి పందెం వద్దన్నయ్యా. సమయో, తాతయ్య గారి దగ్గర ఉన్న మన డబ్బంతా తీసుకురా. వెళ్ళు. హరి, ఏమిట్రా ఈ పంతం? అది పందెం కాదురా, మోసం. ఒకే దెబ్బకి 2 పెట్టెలు కొట్టాలని చూస్తున్నాడు. నువ్వు కష్టపడి దాచుకున్న 1000 రూపాయలు కొట్టేయటం, అడ్డు లేకుండా నిన్ను ఊరి నుంచి తరివేయటం. అది కాదండి, ఏదో 10 రోజులు ఆగకుండా మృదంగం వాయించాం, ఆపకుండా నాట్యం చేశాం, విడవకుండా కచేరీ చేశాం లాంటి పందాలు విన్నాం గానీ ఇదే దుందుడుకు పందెం అండి. అవును తాతగారు, నాకు అదే భయంగా ఉంది. అదే కదా నాకు భయం వేసి. నువ్వు ఊరుకో అమ్మా, ఈ వెధవట్టాగే వాగుతుంటాడు. వాగుడు అంటారేమిటండి? లొట్టికాయంత పిల్లంగ్రోవితో అగ్నిశిఖల ఆరోహణ అవరోహణ చేస్తుంటే అది చూడలేని వాడు అందుకు అనుగుణంగా నాదాన్ని నాట్యం చేయించడం. వాడు చేయించగలడు, వాడికి శక్తి ఉంది. నువ్వు నోరు మూసుకుని పో లోపలికి. నువ్వు అమ్మా. చివరికి నాకు తెలిసిన సంగీత విషయంలో కూడా నేను నోరు మెదపకూడదు. వాడు కష్టపడి సంపాదించిన 1000 రూపాయలు నిప్పుల్లో పోయి చేయడం మీ చేతుల మీదగా తాతగారు. అబ్బా మేడం 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 మేడం, మై రిక్వెస్టింగ్ యూ ప్రిసైడింగ్ మేడం. ఎందుకు? కాంపిటీషన్ మేడం. ఈ కట్టెల మీద ఐ విల్ బి పెట్రోలింగ్, సో నాచురలీ మంటలు అప్ అండ్ డౌనింగ్. అది చూసి కరెక్ట్ గా శివమణి ఈ డ్రమ్స్ మీద అప్ అండ్ డౌనింగ్. అదే చూసి దట్ ఫెలో, ఆ గుడ్డివాడు బ్లైండ్ మ్యాన్ హరి, ఫర్ ద సేమ్ అప్ అండ్ డౌనింగ్ కి ఫ్లూట్ మీద వాయించాలి. దిస్ ఇస్ ది కాంపిటీషన్ మేడం. హీఈస్ ఓకే, బట్ గుడ్డివాడు ఎలా వాయిస్తాడు? వాయిస్తాట. రెడీయా హరి గారు? రెడీయా? స్టార్టింగ్ మేడం. మీరు వీడియో తీయండి.
సింపుల్ ఇస్ సూపర్బ్. చాలా బాగా వాయించావు. ఇదిగో ఇలా పొగడ్తల కోసమే మా అన్నయ్య ముందు వెనక చూడకుండా నిప్పుతో చెలగాటం ఆడతాడు. విన్నావా? ఆ చప్పట్లన్నీ నీకే. ఇవేమిటండి, అసలు నేను ఏదైనా సరే చూసి వాయించగలిగితే హోల్ ఇండియా అంతా చప్పట్లు కొడుతుంది. ఇంకే ఏమండి, జలపాతాలు సముద్రాలు అవి చూపించండి, అందులో మునిగి వాయిస్తాడు. అప్పుడు హోల్ ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. కరెక్ట్. మీరు నాతో వచ్చేయకూడదు? చాలా చక్కటి అందమైన ప్రదేశాలు ఎన్నో చూపిస్తాను. ఇక చూసుకోండి, చూపించింది చూపించినట్టు వాయించేస్తాను.